ఈరోజు విశ్లేషణకు స్వాగతం. యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్ టార్గెట్గా చదువుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ ఇది ఒక రకంగా గేమ్ చేంజర్ సెషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 35 అత్యంత కీలకమైన లీగల్ డాక్ట్రిన్స్ని ఈరోజు మనం మైండ్లో ఫీడ్ చేసుకోబోతున్నాం. ఇవి ఎలా గుర్తుండిపోవాలంటే, ఎవరైనా మిమ్మల్ని అర్ధరాత్రి గాఢనిద్రలో లేపి అడిగినా సరే ఏమాత్రం తడబడకుండా, ఒక్క తప్పు కూడా లేకుండా టకటకా చెప్పేయగలగాలి. ఆ రేంజ్లో గుర్తుపెట్టుకోవడానికి మనం థీమాటిక్ చంకింగ్ అనే ఒక పవర్ఫుల్ టెక్నిక్ వాడబోతున్నాం. సో, స్టేట్ పవర్స్ నుంచి మొదలుపెట్టి ఒక కామన్ మ్యాన్ రైట్స్ వరకు ఇదంతా ఒక కనెక్టెడ్ స్టోరీలా చూద్దాం. రెడీనా? మన బ్రెయిన్కి ఏదైనా ఒక ఆర్డర్లో ఇస్తేనే ఈజీగా గుర్తుంటుంది గదా. అందుకే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని చాలా లాజికల్గా 4 బకెట్స్ లాగా డివైడ్ చేశాం. అవేంటంటే రాజ్యాంగాధికారాలు, కోర్టుల ఇంటర్నల్ ప్రొసీజర్స్, సివిల్ అగ్రీమెంట్స్ మరియు వ్యక్తిగత హక్కులు. ఈ 4 పిల్లర్స్ చుట్టూనే మన మొత్తం డిస్కషన్ తిరుగుతుంది. రైట్, మొదటి బకెట్తో స్టార్ట్ చేద్దాం. ఇది పూర్తిగా మన రాజ్యాంగం, దానికున్న బౌండరీస్, అలాగే శాసన వ్యవస్థల అధికారాలకు సంబంధించిన మ్యాక్రో లెవెల్ రూల్స్ అనమాట. ఇది మన ఇండియన్ లీగల్ సిస్టమ్కే ఒక రాది పునాది. అదే డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. సింపుల్గా చెప్పాలంటే, ఒక బిల్డింగ్కి పునాదిని తీసేస్తే అది ఎలా కూలిపోతుందో, రాజ్యాంగానికి ఉన్న ప్రాథమిక లక్షణాలను పార్లమెంట్ ఎప్పటికీ టచ్ చేయలేదని, నాశనం చేయలేదని ఈ డాక్ట్రిన్ స్పష్టం చేస్తుంది. మిగతా అధికారాలన్నీ కూడా దీని చుట్టూనే తిరుగుతాయి. మరి ఆ పునాదినెవరైనా కదిలిస్తే అప్పుడే మనకు డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ రంగంలోకి దిగుతుంది. ఇది న్యాయ వ్యవస్థ చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ ఎక్స్రే మెషిన్ అనుకోండి. ఆర్టికల్ 13 ద్వారా ప్రభుత్వాలు తెచ్చే చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే వాటిని సింపుల్గా క్యాన్సిల్ చేసేసి డస్ట్బిన్లో వేసే అంతిమ ఆయుధమిది. అయితే కొన్నిసార్లు చట్టాల మధ్య క్లాషెస్ వస్తుంటాయి. అలాంటప్పుడు ఈ 2 సిద్ధాంతాలు బాగా ఉపయోగపడతాయి. ఒకటి, డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్స్. కేంద్ర రాష్ట్ర జాబితాల మధ్య ఎప్పుడైనా డైరెక్ట్గా గొడవొస్తే అసలు ఆ చట్టం మెయిన్ ఉద్దేశ్యమేంటి, దాని సారాంశమేంటి అనేది ఇది చూస్తుంది. రెండవది, డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. మీరు ఏదైనా ఒక పనిని డైరెక్ట్గా చేయలేనప్పుడు దాన్ని ఇండైరెక్ట్గా వేరే దారిలో చేయడానికి కూడా వీల్లేదు అని ఇది ఖరాఖండిగా చెప్పేస్తుంది. చట్టాలను అర్థం చేసుకోవటంలో కన్ఫ్యూజన్ వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి మన దగ్గర మరో 3 టూల్స్ ఉన్నాయి. ఫస్ట్, హార్మోనియస్ కన్స్ట్రక్షన్. అంటే చట్టంలో ఏదో ఒక ముక్కను మాత్రమే కాకుండా దాన్ని మొత్తంగా చదివి బ్యాలెన్స్ చేయాలి. సెకండ్, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండే పాత చట్టాలు శాశ్వతంగా చనిపోవు, వాటికి జస్ట్ గ్రహణం పడుతుందంతే. ఇక థర్డ్, ఇన్సిడెంటల్ లేదా యాన్సిలరీ పవర్స్. ఒక మెయిన్ టాపిక్ మీద చట్టం చేసే పవర్ ఉన్నప్పుడు దానికి రిలేటెడ్గా ఉండే చిన్న చిన్న విషయాలపై కూడా ఆటోమేటిక్గా పవర్ వచ్చేస్తుంది. సరే, ఎగ్జిక్యూటివ్ పవర్స్కి ఎక్కడ బ్రేకులు పడతాయో ఈ 6 కీవర్డ్స్తో బ్రెయిన్లో లాక్ చేసుకోండి. పరిపాలన ఈజీ చేయడానికి డెలిగేటెడ్ లెజిస్లేషన్ ఉంటే, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీ కోసం డాక్ట్రిన్ ఆఫ్ నెసెసిటీ వాడతారు. సివిల్ సర్వెంట్స్ విషయంలో ప్రెసిడెంట్ లేదా గవర్నర్కుండే పవర్ని డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అంటాం. బార్డర్స్ దాటి చట్టాలు చేయాలంటే ఖచ్చితమైన కనెక్షన్ ఉండాలని చెప్పేది టెరిటోరియల్ నెక్సెస్. అలాగే రాజ్యాంగ బాధ్యతల కోసం తీసుకునే ఇంప్లాయిడ్ పవర్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఏ డిపార్ట్మెంట్ కూడా లిమిట్స్ క్రాస్ చెయ్యకుండా ఆపే అద్భుతమైన మెకానిజం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఇప్పటివరకు మ్యాక్రో లెవెల్లో రాజ్యాంగ అధికారాలు ఎలా ఉంటాయో చూశాం కదా. కానీ ప్రాక్టికల్గా కోర్టుల్లో వివాదాలు వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థ తన అంతర్గత స్థిరత్వాన్ని, న్యాయాన్ని ఎలా కాపాడుకుంటుంది? ఈ పాయింట్ మీదే ఇప్పుడు మనం ఫోకస్ చేద్దాం. మన రెండవ బకెట్లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ కోర్టుల ఇంటర్నల్ మెకానిజం ఎలా వర్క్ అవుతుంది, వాళ్ల పవర్ని వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు అనేది డీకోడ్ చేద్దాం. కోర్టు తీర్పులకు ఒక ఫైనాలిటీ అంటే ఒక స్థిరత్వం ఎందుకుంటుందంటే ఈ 3 వల్లే. ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులన్నీ కింది కోర్టులు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇదే డాక్ట్రిన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇక అలా పాత తీర్పులను బేస్ చేసుకుని ఫాలో అవ్వడాన్ని స్టేర్ డెసిసెస్ అంటారు. ఇంకోటి డాక్ట్రిన్ ఆఫ్ రెస్ జుడికాటా. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఒక కేసు మీద ఫైనల్ తీర్పు వచ్చేస్తే ఇక తలుపులు క్లోజ్. సేమ్ మ్యాటర్ మీద మళ్లీ మళ్లీ కేసులేసి విసిగించడానికి కుదరదు. న్యాయ ప్రక్రియను ఎవరూ మిస్యూజ్ చేయకుండా ఒక 5 ప్రొసీజరల్ రూల్స్ ఉన్నాయి చూడండి.
ఒక ఆస్తి మీద కేసు నడుస్తుంటే దాన్ని ఎవ్వరూ అమ్మడానికి వీల్లేదని లెస్ పెండెన్స్ ఆపేస్తుంది. జ్యుడిషియల్ స్టెబిలిటీ వల్ల ఒక కోర్టు ఇంకో కోర్టు పనిలో వేలు పెట్టదు. చట్టసభల్లో లేదా కోర్టులో మాట్లాడే మాటలకు పరువు నష్టం కేసుల నుంచి రక్షణ ఇచ్చేదే అబ్సల్యూట్ ప్రివిలేజ్. కావాలని అమాయకుల మీద కేసులు పెట్టి వేధించడాన్ని మాలిషియస్ ప్రాసిక్యూషన్ అడ్డుకుంటుంది. ఇక లాస్ట్ది, నిందితుడి ఇష్టపూర్వకంగానే కేసు కొట్టేస్తే మళ్లీ విచారణ చెయ్యొచ్చు అని చెప్పేది వైవర్ ఆఫ్ డబుల్ జెపర్డీ. ఓకే, మూడో బకెట్లోకి జంప్ అవుదాం. ఇది పూర్తిగా మన డైలీ లైఫ్కు సంబంధించిన కాంట్రాక్ట్స్, అగ్రీమెంట్స్ మరియు సివిల్ ప్రిన్సిపల్స్ గురించి. మన రోజువారీ లావాదేవీలను చట్టం ఎలా చూస్తుందో ఇక్కడ అర్థమవుతుంది. కాంట్రాక్ట్ విషయానికొస్తే బేసిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ అంటే ఎవరైతే అగ్రీమెంట్ మీద సైన్ చేశారో వాళ్లకు మాత్రమే కేస్ వేసే రైట్ ఉంటుంది, థర్డ్ పార్టీకి కాదు. అలాగే ఫ్యూచర్లో చేయాల్సిన పనిని నేనిప్పుడే చేయను అని చెప్పేస్తే దాన్ని యాంటిసిపేటరీ బ్రీచ్ అంటారు. సొసైటీకి, మారల్స్కి వ్యతిరేకంగా ఉండే ఏ అగ్రీమెంట్కైనా కోర్టులు సపోర్ట్ చెయ్యవు. అదే పబ్లిక్ పాలసీ. ఇక డాక్ట్రిన్ ఆఫ్ రిలేషన్ బ్యాక్ అనేది అచ్చం టైం మిషన్ లాంటిది. అంటే ఈరోజు జరిగిన ఒక పనిని చట్టం దృష్టిలో పాత తేదీలోనే జరిగినట్టుగా లీగల్గా కన్సిడర్ చేస్తారన్నమాట. ఎగ్జామ్స్లో లాటిన్ టర్మ్స్ చూసి చాలామంది భయపడతారు. బట్ ట్రస్ట్ మీ, వాటి అక్షరార్థ అనువాదం తెలిస్తే ఇవి బెస్ట్ మెమరీ ట్రిక్స్గా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్యావియట్ ఎంటార్ అంటే కొనేవాడే జాగ్రత్తగా ఉండాలి, కొన్న తర్వాత నాకేం తెలీదు అనడానికి లేదు. క్వాంటమ్ మెరిట్ అంటే ఒకరెంత పని చేశారో వాళ్లకంతా పే చేయాల్సిందే, ఫ్రీ సర్వీసెస్ కుదరదు. డాక్ట్రిన్ ఆఫ్ సబ్రోగేషన్ అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు నష్టపరిహారం ఇచ్చాక వాళ్లే ఓనర్ స్థానంలోకి వచ్చి థర్డ్ పార్టీ మీద కేసు వేస్తారు. ఇక ఎంప్లాయిడ్ ట్రస్ట్ ప్రకారం మోసంతో ఒక ఆస్తి కొట్టేసినా సరే చట్టం దృష్టిలో అది ఒరిజినల్ ఓనర్ కోసమే హోల్డ్ చేసినట్టు అవుతుంది. ఈ రెండు ఎస్టోపెల్ ప్రిన్సిపల్స్ని కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మొదట డాక్ట్రిన్ ఆఫ్ హోల్డింగ్ అవుట్ అంటే ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల ఎదుటివాళ్లు ఏదైనా యాక్షన్ తీసుకుంటే లేదు నేనలా అనలేదు అని తరువాత ప్లేట్ మార్చడానికి కుదరదు. రెండవది ప్రామిసరీ ఎస్టోపెల్. ఇక్కడేంటంటే ప్రతిఫలం ఏమీ లేకపోయినా సరే మీరిచ్చిన మాట నమ్మి ఒకరు ముందడుగు వేస్తే ఆ మాటను మీరు ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిందే, వెనక్కి తగ్గడానికి లేదు. ఇక మనం మన ఫైనల్ బకెట్కు వచ్చేసాం. దీంట్లో ఒక పౌరుడిగా మనకున్న డిఫెన్సెస్, లయబిలిటీస్ మరియు ఈక్విటీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూడు లాటిన్ సిద్ధాంతాలు పర్సనల్ రైట్స్ అండ్ డిఫెన్సెస్కు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఒకటి రెస్ ఇప్సా లోక్విటార్ అంటే సిచ్యువేషన్ తన గురించి తానే చెప్తోంది అని అర్థం. ఉదాహరణకు సర్జరీ టైంలో కడుపులో కత్తెర మరచిపోయారనుకోండి, అక్కడ డాక్టర్ నిర్లక్ష్యాన్ని మనం ప్రత్యేకంగా ప్రూవ్ చేయాలా ఏంటి? అవసరం లేదు. రెండవది వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా. స్టేడియంకి వెళ్లి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు బంతి వచ్చి తగిలితే మీరు డ్యామేజెస్ అడగలేరు, ఎందుకంటే అక్కడికి వెళ్లడమే మీరు ఆ రిస్క్ యాక్సెప్ట్ చేసినట్లు లెక్క. ఇక మూడవది జస్ సోలి అంటే మట్టి హక్కు. ఆ దేశ గడ్డమీద పుట్టిన వాళ్ళందరికీ సిటిజన్షిప్ ఇచ్చే రైట్ ఇది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేసే రెండు టర్మ్స్ ఇవి, వేవర్ మరియు ఎస్టోపెల్. వీటి మధ్య చిన్న లైన్ డిఫరెన్స్ ఉంటుంది. వేవర్ అంటే మీకున్న హక్కులేంటో మీకు పూర్తిగా తెలిసి ఉండి కూడా కావాలనే మీ స్టాండ్ని మార్చుకోవటం, మీ హక్కులను మీరే వదులుకోవటం. కానీ ఎస్టోపెల్ అలా కాదు. ఒకసారి మీరొక మాట చెప్పాక దాన్ని నమ్మి వేరేవాళ్లు పని స్టార్ట్ చేస్తే మళ్ళీ దానికి ఆపోజిట్గా మాట్లాడటాన్ని చట్టం ఆపేస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ చివరి 4 ప్రిన్సిపల్స్ని గట్టిగా బ్రెయిన్లో లాక్ చేసేసుకోండి. ఇంప్లాయిడ్ కాన్స్పిరసీ. పేపర్ మీద అగ్రీమెంట్ లేకపోయినా అందరూ కలిసి ఒక నేరం చేస్తే అందరికీ పనిష్మెంట్ ఉంటుంది. డాక్ట్రిన్ ఆఫ్ లాచెస్. సంవత్సరాల తరబడి గురకపెట్టి నిద్రపోయి సడన్గా ఒకరోజు లేచి నా హక్కులేవి అంటే కోర్టులు ఎంకరేజ్ చెయ్యవు. టైం లిమిట్ ఇస్ ఇంపార్టెంట్. బెనవలెంట్ న్యూట్రాలిటీ. మతపరమైన స్వేచ్ఛను ఒక ప్రాథమిక హక్కుగా ఇది గౌరవిస్తుంది. ఇక ఫైనలీ విల్ఫుల్ బ్లైండ్నెస్. పన్నులు కట్టేటప్పుడు అంతా నా అకౌంటెంట్కే తెలుసు, నాకేం పాపం తెలీదు అని అమాయకంగా యాక్ట్ చేస్తే అసలు కుదరదు. చూశారు కదా, కేవలం టెక్నికల్గా అనిపించే ఈ డాక్ట్రిన్స్ అన్నీ కూడా ఒక లాజికల్ ఫ్లోలో ఎలా అరేంజ్ అయ్యాయో. ఇవి కేవలం యూపీఎస్సీ కోసం బట్టి పట్టాల్సిన కాన్సెప్ట్స్ కాదు, ఇవే మన మొత్తం న్యాయ వ్యవస్థను నిలబెడుతున్న పిల్లర్స్. ఇవన్నీ విన్నాక మీకో ప్రశ్న. ఈ జాగ్రత్తగా రూపొందిన ఫ్రేమ్వర్క్స్లో మన సమాజంలోని అదృశ్య నియమాలను అంటే ఇన్విజిబుల్ రూల్స్ని అత్యంత యాక్టివ్గా షేప్ చేసేది ఏదని మీరనుకుంటున్నారు? ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు ఎప్పటికీ మర్చిపోరని, 2026 ఎగ్జామ్ని కాన్ఫిడెంట్గా ఫేస్ చేస్తారని ఆశిస్తూ కీప్ లెర్నింగ్, కీప్ రివైజింగ్. ఆల్ ది బెస్ట్.